ఇండియాలో పోటీ పరీక్షలంటేనే వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతున్నాయి. ఒకవైపు పేపర్ లీకేజ్లు, మరోవైపు మార్కులు, జవాబు పత్రాల తారుమారుతో ఆయా బోర్డు విశ్వసనీయతను కోల్పోతున్నాయి. లక్షల మంది జీవితాలతో పోటీ పరీక్షలు నిర్వహించే బోర్డులు చెలగాటమాడుతున్నాయి. మొన్న నీట్ పరీక్ష రద్దుతో ఎంతో మంది విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. తాజాగా సిబిఎస్ఈ ఫలితాల్లో గందరగోళంతో పరీక్షలంటేనే విద్యార్థులు వణికిపోతున్నారు. లీకుల మీద లీకులు, విద్యార్థులకు షాకుల మీద షాకులు. మొన్న నెట్, నిన్న నీట్. ఒకటా రెండా? పేపర్ లీకులకు అంతు లేకుండా పోతోంది. విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వాలు మాత్రం మారడం లేదు. దేశంలో ఎన్నాళ్ళీ ప్రశ్నాపత్రాల లీకేజ్లు, విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నా పట్టించుకోరా? ఎందుకీ అలసత్వం? విద్యార్థుల ప్రాణాలంటే మీకు లెక్కే లేదా? పేపర్ లీకుల్లో రికార్డులు, ఎన్నాళ్ళీ అరాచకాలు, ప్రశ్నిస్తే పాకిస్తానీ ముద్ర వేస్తారు. ప్రశ్నాపత్రాల లీకేజీల్లో రికార్డులు బద్దలవుతున్నాయి. పోటీ పరీక్షల ప్రశ్నాపత్రాలు, వివిధ బోర్డుల ప్రశ్నాపత్రాలు పరీక్షలకు ముందే బయటకు వచ్చేస్తున్నాయి. లక్షల మంది విద్యార్థులు పోటీ పరీక్షలకు కష్టపడుతున్నారు. నిద్రాహారాలు మానేసి ప్రిపేర్ అవుతున్నారు. రాష్ట్ర, జాతీయ స్థాయిలో నిర్వహించే పరీక్షలను ఉత్సాహంగా రాస్తున్నారు. పరీక్ష బాగా రాసామని ఫీల్ అయ్యేలోపు పిడుగులాంటి వార్త విద్యార్థుల గుండెల్లో బాంబులా పేలుతోంది. అదే పేపర్ లీకేజ్. మొన్న నెట్ పేపర్ లీక్ అయితే నిన్న నీట్ పేపర్ లీకేజ్ జాతీయ స్థాయిలో దుమారం రేపుతోంది. వందల మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. వివిధ పోటీ పరీక్షల బోర్డుల తప్పిదాలకు అమాయకులు బలవుతున్నారు. నెలలు, సంవత్సరాల కష్టం బూడిదలో పోసిన పన్నీరవుతోంది. ప్రపంచానికి గురువుగా చెప్పుకుంటున్న భారత్ వరుస పేపర్ లీకేజీలతో ఆయా బోర్డులపై విద్యార్థులకు నమ్మకం పోతుంది. అసలు పోటీ పరీక్షలంటేనే పేపర్ లీక్ జరుగుతుందేమోనన్న భయాలు వెంటాడుతున్నాయి. ఎందుకంటే ఈ వ్యవహారంలో మనకి ఉన్న రికార్డులు ఏ దేశానికి లేవు. ప్రతి ఏడాది విద్యార్థులు పరీక్షలకు ప్రిపేర్ కావటం, పరీక్ష రాసిన తర్వాత లీక్ అవటం నిత్యకృత్యంగా మారిపోయింది. పేపర్ లీక్ ఘటనల్లో ప్రభుత్వాల చర్యలు కఠినంగా లేకపోవడంతో దుర్మార్గుల పాపాలకు అంతు లేకుండా పోతోంది. ఒకరిద్దరు చేసిన పాపాలు లక్షల మంది విద్యార్థులకు శాపాలుగా మారుతున్నాయి. నీట్ అయినా, నెట్ అయినా, ఆయా రాష్ట్రాలు ప్రతిష్టాత్మకంగా నిర్వహించే పరీక్షలైనా ఎప్పుడూ ప్రశాంతంగా జరగటం లేదు. నీట్ పరీక్ష నిర్వహణలో ప్రభుత్వాలు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. పోలీసులు కట్టుదిట్టంగా వ్యవహరిస్తున్నారు. నీట్ పరీక్షల సమయంలో అమ్మాయిలను కనీసం చెవులకు రింగ్ పెట్టుకోనివ్వరు, చేతులకు వాచులు కట్టుకోనివ్వరు, పాదాల నుంచి నుదుటి వరకు రకరకాలుగా చెక్ చేస్తారు. పరీక్ష కేంద్రాలకు అరగంట ముందే చేరుకోమంటారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రాలలోకి అనుమతించరు. ఎగ్జామ్ రాసేటప్పుడు ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పుడు ప్రశ్నాపత్రం లీక్ కాకుండా పకడ్బందీగా ఎందుకు వ్యవహరిస్తోందన్న విమర్శలు వస్తున్నాయి. విద్యార్థులంటే లెక్కలేనితనమా, లేదంటే అలసత్వమా? ప్రభుత్వాలు తూతూ మంత్రంగా చర్యలు తీసుకోవడంతో వివిధ పోటీ పరీక్షల బోర్డులు వరుసగా తప్పులు చేస్తున్నాయి. పేపర్ లీక్ జరిగినా, ప్రశ్నాపత్రాలు మార్చేసినా ఏం కాదులే అన్న నిర్లక్ష్యంగా ఆయా సంస్థల్లో పెరిగిపోతోంది. నీట్ ఒక్కటే కాదు, 10వ తరగతి, ఇంటర్, యూజీసీ నెట్, ఇతర ప్రభుత్వ పరీక్షల పేపర్ లీక్ ఘటనలు చాలానే జరిగాయి. 2014 నుంచి ఇప్పటి వరకు దేశంలో 93 పరీక్షా పేపర్ లీకేజీల ఘటనలు జరిగాయి. దాదాపు 6 కోట్లకు పైగా యువత ప్రభావితమయ్యారు. మెజారిటీ పేపర్ లీకేజీలు రాజస్థాన్, యూపీ, ఉత్తరాఖండ్, గుజరాత్ లాంటి బీజేపీ ప్రభుత్వాలున్న రాష్ట్రాల్లోనే జరిగాయి. దీనివల్ల 6 కోట్ల మంది యువత నష్టపోయారు. ఇటీవలే పేపర్ లీకేజీలకు ఉత్తరాది రాష్ట్రాలు కేంద్ర బిందువుగా మారుతున్నాయి. ఈ నెల 3న జరిగిన నీట్ యూజీ పరీక్షను ఎన్టీఏ రద్దు చేసింది. ఎందుకంటే అంతకుముందే ఆ పేపర్ వాట్సాప్ ద్వారా లీక్ అయింది. ప్రాథమిక దర్యాప్తులో అది వాస్తవమేనని తేలడంతో పరీక్షను రద్దు చేసినట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తెలిపింది. మరోవైపు ఈ కేసు దర్యాప్తును కేంద్రం సిబిఐకు అప్పగించింది. దేశంలోని 551 నగరాలు, విదేశాల్లోని 14 నగరాల్లో మొత్తం 5,400 కంటే ఎక్కువ కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు సుమారు 22.79 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. పేపర్ లీక్ అయిన నేపథ్యంలో వీరు మళ్లీ పరీక్ష రాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. నీట్ ప్రశ్నాపత్రం లీక్ వ్యవహారంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఎన్ని ఆదేశాలు జారీ చేసినా గత పేపర్ లీక్ ఘటనల నుంచి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎలాంటి పాఠాలు నేర్చుకోలేదని అసహనం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంపై ఎన్టీఏతో పాటు కేంద్రం సిబిఐకి నోటీసులు జారీ చేసింది. 2024 పేపర్ లీక్ ఘటనను ప్రస్తావిస్తూ ఆగ్రహం వ్యక్తం చేసింది. 2024లో మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేశామని గుర్తు చేసింది. ఆ కమిటీ కొన్ని ప్రతిపాదనలు చేయగా వాటిని ఎన్టీఏ అంగీకరించింది. మరి వాటి అమలు కోసం ఎలాంటి చర్యలు చేపట్టారో చెప్పాలని ప్రశ్నించింది.
మరోవైపు నీట్ యూజీ పరీక్ష పేపర్ లీకేజ్ కేసులో సిబిఐ ఇప్పటి వరకు 13 మందిని అరెస్ట్ చేసింది. దేశం అభివృద్ధి చెందాలంటే విద్యారంగం పటిష్టంగా ఉండాలి. అయితే కొంతమంది అధికారుల నిర్లక్ష్యం, లంచగొండితనం, అవినీతి యావత్ దేశాన్ని, కోట్లాది మంది విద్యార్థుల జీవితాలను అంధకారంలోకి నెట్టేస్తోంది. జాతీయ స్థాయి పరీక్షలు ఒకదాని తర్వాత మరొకటి వివాదాల్లో చిక్కుకోవటం విస్మయం కలిగిస్తోంది. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీలు ఎన్టీఏ సమగ్రతను ప్రశ్నిస్తున్నాయి. పరీక్షలు నిర్వహించడం కూడా చేత కాదా అని అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అటు సిఎస్ఐఆర్, యూజీజీ, నీట్తో పాటు నీట్ పీజీ పరీక్ష కూడా పోస్ట్ పోన్ అవడంతో ఎన్టీఏ పనితీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పేపర్ లీకేజీలు మేజర్ రిక్రూట్మెంట్, హైయర్ ఎడ్యుకేషన్ పరీక్షలకే పరిమితం కావటం లేదు. స్కూల్ ఎగ్జామ్స్లోనూ ఇవి కనిపిస్తున్నాయి. బీహార్ బోర్డు 10వ తరగతి పరీక్షా పత్రాలు 6 సార్లు లీక్ అయ్యాయి. పశ్చిమ బెంగాల్లో 7 ఏళ్లలో కనీసం 10 సార్లు రాష్ట్ర బోర్డు పరీక్ష పేపర్ లీక్ అయింది. 2015 నుంచి 2023 వరకు రాజస్థాన్, గుజరాత్లలో 14కు పైగా పేపర్ లీక్ ఘటనలు జరిగాయి. 2017 నుంచి 2024 మధ్య ఉత్తరప్రదేశ్లో వివిధ పరీక్షల్లో 9 ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయి. పేపర్ లీకేజీ ఘటనలను అదుపు చేసేందుకు 2024లో పార్లమెంట్లో చట్టం చేశారు. పేపర్ లీకు కారణమైన వారికి గరిష్టంగా 10 ఏళ్ల జైలు శిక్ష, ₹1,00,00,000 వరకు జరిమానా విధించే నిబంధనలు ఇందులో ఉన్నాయి. ఇంతటి చట్టాలు ఉన్నప్పటికీ ఏమాత్రం ఉపయోగం ఉన్నట్టు కనిపించడం లేదు. ఎందుకంటే అసలు పేపర్ లీక్ అవ్వకుండా ఏం చేయాలన్న దానిపై ఆలోచించాలి. కానీ పేపర్ లీక్ తర్వాత పడే శిక్షల గురించి ఎక్కువగా ఫోకస్ చేయడంలో పెద్దగా ప్రయోజనం ఉండదన్న వాదన వినిపిస్తోంది. ఎన్టీఏ ఒక్కటే అనుకుంటే సిబిఎస్ఈ కూడా తక్కువేమీ కాదంటోంది. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోంది. ఒకరికి మార్కులను మరొకరికి ఇస్తోంది. ఆన్సర్ షీట్లను మార్చేస్తోంది. తమకు మార్కులు తక్కువ వచ్చాయని ప్రశ్నిస్తే దేశద్రోహులుగా ముద్ర వేస్తోంది. సిబిఎస్ఈ ఫలితాల్లో గందరగోళంతో 4 లక్షల మంది విద్యార్థులు రీవెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. సిబిఎస్ఈ 12వ తరగతి ఫలితాల్లో గందరగోళం, రీవాల్యుయేషన్పై వెల్లువెత్తుతున్న విమర్శలు, ఆన్ స్క్రీన్ మార్కింగ్ విధానంలో సాంకేతిక లోపాలు, ఒకరి ప్రశ్నాపత్రాలు మరొకరికి అప్లోడ్. నీట్ పేపర్ లీకుల వ్యవహారం సద్దుమణకముందే సిబిఎస్ఈ ఫలితాలు దుమారం రేపుతున్నాయి. సిబిఎస్ఈ 12వ తరగతి ఫలితాలు రీవాల్యుయేషన్ ప్రక్రియపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రశ్నాపత్రం అప్లోడ్ చేయాలని అడిగినందుకు ఆ విద్యార్థిని పాకిస్తానీ అంటూ ముద్ర వేయటం రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్నారు. పరీక్షలు రాసిన 17 లక్షల మంది విద్యార్థుల్లో ఏకంగా 4,04,319 మంది తమకు సంబంధించిన 11 లక్షల జవాబు పత్రాల స్కాన్ కాపీల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ప్రతి 4 విద్యార్థుల్లో ఒకరు దరఖాస్తు చేసుకోవటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఫలితాలు వెలువడిన మే 13 నుంచి ఆన్లైన్ పోర్టల్ డౌన్ అవుతోంది. దరఖాస్తు చేసుకోవడానికి గంటల తరబడి కంప్యూటర్ల ముందు కూర్చోవాల్సి వస్తోంది. సిబిఎస్ఈ ఈ ఏడాది ప్రవేశపెట్టిన ఆన్ స్క్రీన్ మార్కింగ్ విధానంలో సాంకేతిక లోపాలు తలెత్తాయి. జవాబు పత్రాల స్కాన్ కాపీల్లో చాలా వరకు పత్రాలు అస్పష్టంగా కనిపిస్తున్నాయి. మరికొందరు విద్యార్థులకు ఏకంగా వేరొకరి జవాబు పత్రాలు దర్శనమిచ్చాయి. వేదాంత్ శ్రీవాస్తవ అనే విద్యార్థి సోషల్ మీడియా వేదికగా బోర్డు పంపిన ఫిజిక్స్ జవాబు పత్రం తనది కాదని, ఆ చేతిరాత మరొకరిదంటూ బోర్డును నిలదీశాడు. మరో విద్యార్థి జవాబు పత్రాన్ని జత చేయడంతో ఆధారాలతో సహా ప్రశ్నించాడు. సిబిఎస్ఈని ప్రశ్నించినందుకు వేదాంత్ను తీవ్రంగా హింసించారు. న్యాయం అడిగిన విద్యార్థిని సోషల్ మీడియా వేదికగా కొందరు పాకిస్తానీ ఏజెంట్ అంటూ ట్రోల్ చేశారు. చివరకు ఫిజిక్స్, కెమిస్ట్రీ పేపర్లు తారుమారయ్యాయని స్వయంగా బోర్డు అంగీకరించింది. ఒక విద్యార్థి పేపర్లో మరొకరికి ట్యాగ్ చేయటం వల్ల అసలు విద్యార్థులకు మార్కులు తగ్గుతున్నాయి. మరొకరికి మార్కులు పెరగటం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. దీంతో 4 లక్షల మంది విద్యార్థులు రీవెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇలాంటి చిత్రమైన పరిస్థితి చరిత్రలో ఎన్నడూ జరగలేదు, ఫ్యూచర్లో జరగదు కూడా. బోర్డు ఇప్పటి వరకు 8.9 లక్షల జవాబు పత్రాలను డిజిటల్ గా పంపించింది. బోర్డు మూల్యాంకన పోర్టల్ హ్యాకింగ్ కు గురైందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోటీ పరీక్షల బోర్డులు నిర్లక్ష్యానికి అమాయకులు బలవుతున్నారు. దేశ ద్రోహులుగా ముద్ర వేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. రీవెరిఫికేషన్ ప్రభావం దరఖాస్తు చేయని మిగిలిన లక్షల మంది విద్యార్థుల మెరిట్ ను, కాలేజ్ అడ్మిషన్ల ర్యాంకులను ప్రభావితం చేస్తుంది. విద్యార్థులు తమకు జరిగిన అన్యాయాన్ని సవాల్ చేసేందుకు మార్కుల వెరిఫికేషన్ రీవాల్యుయేషన్ పోర్టల్ మే 29 వరకు కానీ తెరుచుకోదు. ఈ లోపు ప్రైవేట్ కాలేజీల అడ్మిషన్ల గడువు ముగిసిపోతోందేమోనని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.
సిబిఎస్ఈ ఈ ఏడాది 12వ తరగతి పరీక్షల మూల్యాంకనం కోసం ఆన్ స్క్రీన్ మార్కింగ్ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ఇందుకోసం హైదరాబాద్ కు చెందిన కోఎంటు ఎడ్యుటెక్ సంస్థను ఎంపిక చేసింది. ఓఎస్ఎం విధానంలో విద్యార్థుల సమాధాన పత్రాలను నేరుగా దిద్దకుండా వాటి స్కాన్ కాపీలను వాల్యుయేటర్లకు ఆన్లైన్లో పంపి మూల్యాంకనం చేయిస్తారు. మూల్యాంకన ప్రక్రియ వేగంగా, పారదర్శకంగా జరుగుతుందనేది దీని ముఖ్య ఉద్దేశం. కానీ ఈ ఓఎస్ఐ విధానంలో స్కాన్ చేసిన సమాధాన పత్రాల కాపీలు సరిగా కనిపించకపోవటం, చాలా మంది విద్యార్థుల సమాధాన పత్రాలు వేరే విద్యార్థుల పేరిట మూల్యాంకనంలోకి వెళ్లటం వంటివి బయటపడ్డాయి. 98 లక్షల సమాధాన పత్రాల కాపీలను ఆన్లైన్లో అందుబాటులో పెట్టింది. ఒక్కో సమాధాన పత్రంలో 40 పేజీలున్నాయి. ఇప్పుడు జాతీయ స్థాయిలో సిబిఎస్ఈ ఫలితాల వివాదంతో మళ్లీ గ్లోబరీనా తెరపైకి వచ్చింది. నాటి గ్లోబరీనా టెక్నాలజీస్ సీఈఓ విఎస్ఎన్ రాజు ప్రస్తుత కోఎంటు ఎడ్యుటెక్ సంస్థకు కూడా సీఈఓనే కావడంతో అనేక అనుమానాలు వస్తున్నాయి. 2019 ఇంటర్ పరీక్షల్లో టాలెంట్ ఉన్న విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. కొందరికి 0 మార్కులు వచ్చాయి. ఏకంగా 25 మంది ఆత్మహత్యకు పాల్పడ్డారు. దాదాపు 3 లక్షల మంది విద్యార్థుల మార్కుల్లో తేడాలు వచ్చాయి. కారణం ఇంటర్ సమాధాన పత్రాల డిజిటలైజేషన్, ఫలితాల ప్రాసెసింగ్ బాధ్యతలను నిర్వర్తించిన హైదరాబాద్ ప్రైవేట్ సంస్థ గ్లోబరీనా నిర్వాకం కారణమని త్రిసభ్య కమిటీ తేల్చింది. నాటి గ్లోబరీనానే నేడు ఎడ్యుటెక్ గా మారింది. సిబిఎస్ఈ 12వ తరగతిలో ఆన్ స్క్రీన్ మార్కింగ్ పద్ధతిపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ విధానం కారణంగానే తమ సమాధాన పత్రాలు తారుమారయ్యాయని కొందరు విద్యార్థులు ఆరోపించారు. దీనిపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పందించారు. మూల్యాంకన ప్రక్రియలో అవకతవకలు జరిగినట్లు తేలితే బాధ్యులను వదిలిపెట్టబోమని విద్యార్థులు తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు. అలాగే ఈ వైఫల్యాలకు తాను బాధ్యత తీసుకుంటున్నట్లు వెల్లడించారు. తప్పులను సరిచేస్తామన్న ఆయన పరిష్కారాలను కనుగొంటామని స్పష్టం చేశారు. और दिक्कत ना आए, जो दिक्कत आई है उसके लिए हम जिम्मेदारी लेते हैं, हम खेद प्रकट करते हैं और मैं आपको आश्वस्त करता हूं, अगर कोई इंटेंशनल जिम्मेवार रहेगा. సిబిఎస్ఈ ఓఎస్ఎం విధానంపై వివాదం చెలరేగటంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. మోడీ ప్రధాన్ ద్వయం సిబిఎస్ఈని మాల్ ప్రాక్టీస్ కు చిహ్నంగా మార్చేసిందని విమర్శించారు. సిబిఎస్ఈ పరీక్ష పేపర్లు దిద్దే కాంట్రాక్ట్ దక్కించుకున్న గ్లోబరీనా కంపెనీ నేపథ్యంపై రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణలో ఈ సంస్థ చేసిన ఓఎస్ఎం ప్రక్రియ లోపాల వల్లే ఎంతో మంది విద్యార్థులు మృతి చెందారని అన్నారు. నాటి గ్లోబరీనా టెక్నాలజీస్ రూపు మార్చుకుని కోఎంటు ఎడ్యుటెక్ గా మారిందని, లక్షలాది మంది విద్యార్థుల ఆశలను గల్లంతు చేసిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. CBSE students right now and their parents are anxious, they've been traumatized, and the Prime Minister of India has nothing to say. An independent judicial probe and an SIT are required to find out the real culprits behind this crime. We stand with the students and we are to help and protect you in any way we can. పరీక్షల లీకేజీలు, మూల్యాంకన లోపాలను అరికట్టడంలో విఫలమైన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని కాంగ్రెస్ శ్రేణులు డిమాండ్ చేశాయి. నీట్ పేపర్ లీకేజ్ ఘటన మరవకముందే ఇప్పుడు సిబిఎస్ఈ జవాబు పత్రాలు తారుమారు చేయటం విద్యార్థుల శ్రమను దొంగిలించడమేనని ఆరోపించాయి. 22 లక్షల మంది రాసే నీట్ పేపర్ లీక్ అయితే మరి 1 కోటి మందికి పైగా రాసే గావ్ కావోను చైనా ఎలా నిర్వహిస్తోంది? ప్రతిదానికి చైనాతో పోటీ అంటున్న మనం పరీక్షల నిర్వహణలో ఎందుకు ఫెయిల్ అవుతున్నాం? చైనాలో కట్టుదిట్టంగా గావ్ కావో పరీక్ష. ప్రతి ఏడాది 1 కోటి మందికి పైగా హాజరు. ఇండియాలో బాధ్యతారాహిత్యంగా బోర్డులు, పేపర్ లీకులు, ఆన్సర్ షీట్లు మార్పులు. నీట్ డాక్టర్ కావాలని కలలుగనే ప్రతి ఒక్కరూ రాయాల్సిన జాతీయ స్థాయి ప్రవేశ పరీక్ష. దీనికోసం ప్రతి అభ్యర్థి ఎంతగానో కష్టపడతారు. నిద్రలేని రాత్రులు గడుపుతారు. సరిగ్గా తిండి కూడా తినరు. ఇంతగా కష్టపడి పరీక్ష రాయటానికి సిద్ధమవుతుంటే కొందరు అక్రమార్కులు, అర్హత లేని వాళ్లు చదవకుండానే పాస్ అయ్యేందుకు ఎంచుకుంటున్న మార్గం పేపర్ లీకేజీ. జాతీయ స్థాయిలో నిర్వహించే ఈ పరీక్షా పేపర్ ముందుగానే లీక్ అయిపోవటం తీవ్ర ఆవేదనకు, ఆందోళనకు గురి చేస్తోంది. ఇదే మొదటిసారి కాకపోవడం పరీక్ష నిర్వహణలోని లోపాలను ఎత్తిచూపుతోంది. ప్రతి ఏటా చైనా నిర్వహిస్తున్న ఎగ్జామ్ వార్తల్లో నిలుస్తోంది. మన దేశంలో నీట్ కోసం దరఖాస్తు చేసుకున్న వారు కేవలం 23 లక్షల మంది మాత్రమే. కానీ చైనా నిర్వహిస్తున్న గావ్ కావో ఎంట్రన్స్ టెస్టుకు ఏకంగా దాదాపు 1 కోటి మందికి పైగా హాజరవుతారు. అయినా సరే అక్కడ పేపర్ లీకేజీ ఘటన లేదు. చైనాలో ప్రతి సంవత్సరం నిర్వహించే జాతీయ స్థాయి విశ్వవిద్యాలయ ప్రవేశ పరీక్ష గావ్ కావో. దీనర్థం ఉన్నత పరీక్ష. ఇది చైనాలోని అన్ని విశ్వవిద్యాలయాల్లో అండర్ గ్రాడ్యుయేట్ అడ్మిషన్ కోసం తప్పనిసరి.
1952లో ఈ ఎంట్రన్స్ టెస్ట్ మొదటిసారి నిర్వహించారు. అప్పటి నుంచి ఈ ఎగ్జామ్ను చైనా ఇంత సక్సెస్ఫుల్గా రన్ చేస్తోంది. ప్రతి ఏడాది జూన్లో ఈ పరీక్ష జరుగుతుంటుంది. 2025లో సుమారు 1.3 కోట్ల విద్యార్థులు ఈ పరీక్ష రాశారు. ఇందులో పావు వంతు మంది కూడా హాజరు కాని మన నీట్ పరీక్ష నిర్వహణ ఎందుకు తెల్లబోతోంది? గావ్కావో ప్రవేశ పరీక్ష ఆ దేశంలో అత్యంత కీలకమైన పరీక్ష. చైనాలోని ప్రతిష్టాత్మక యూనివర్సిటీలు డిగ్రీ కోర్సుల్లో సీటు సాధించడానికి గావ్కావో ఎంట్రన్స్ టెస్టుల్లో వచ్చిన మార్కులే ఆధారం. ఒక రకంగా చెప్పాలంటే ఈ మార్కులే విద్యార్థి జీవితాన్ని నిర్ణయిస్తాయి. ఇంత ముఖ్యమైన పరీక్షకు సంబంధించిన ఎగ్జామ్ పేపర్లకు ఆ దేశంలో అంతే విలువ ఉంటుంది. ఈ ప్రశ్నపత్రాలను జాతీయ రహస్య పత్రాలుగా భావిస్తారంటే వాటిని ఎలా ట్రీట్ చేస్తారో అర్థం చేసుకోవచ్చు. అందుకే వాటికి అత్యంత కఠినమైన సెక్యూరిటీ ప్రోటోకాల్ ఏర్పాటు చేస్తారు. ఈ ప్రశ్నపత్రాలను బయట ప్రింట్ చేయరు. 24 గంటలు కట్టుదిట్టమైన భద్రత ఉండే జైళ్లలో వాటిని ముద్రిస్తారు. జైల్లోని ఖైదీలు బయటకు వెళ్లే ఛాన్స్ ఉండదు కాబట్టి పేపర్ లీకేజీకి అవకాశమే లేదనేది చైనా అంచనా. ఎగ్జామ్ పేపర్లు ప్రింట్ చేసిన తర్వాత వాటిని కట్టుదిట్టమైన భద్రతా నడుమ తరలిస్తారు. ఆ సమయంలో పోలీసు భద్రతతో పాటు జీపీఎస్ ట్రాకింగ్, వీడియో పర్యవేక్షణ కూడా ఉంటుంది. పోలీసు భద్రత కూడా పలు అంచెల్లో ఉంటుంది. ఇంత టైట్ సెక్యూరిటీ మధ్యనే తరలిస్తారు. గావ్కావో పరీక్ష నిర్వహించే రోజున చైనాలో అసాధారణ ఏర్పాట్లుంటాయి. యాంటీ చీటింగ్ నెట్వర్క్ యాక్టివేట్ అవుతుంది. ఆ దేశంలోని టెక్ కంపెనీలన్నీ ప్రభుత్వానికి సహకరిస్తాయి. ఇవన్నీ నిఘాలో పాలు పంచుకుంటాయి. టెక్నాలజీ ద్వారా మాస్ కాపీయింగ్ జరగడానికి ఉన్న అవకాశాల్లో ఏ ఒక్కటి కూడా పని చేయకుండా సేవలు స్తంభింపజేస్తాయి. పరీక్ష నిర్వహిస్తున్నంతసేపు పరీక్షా కేంద్రాల గగనతలంలో విమానాల రాకపోకలు కూడా నిషేధిస్తారంటే ఎంత కఠినంగా వ్యవహరిస్తారో అర్థం చేసుకోవచ్చు. పరీక్షా కేంద్రాలపై డ్రోన్లు, కృత్రిమ మేధాతో కాపలా కాస్తారు. అభ్యర్థులు చిన్న ఎలక్ట్రానిక్ పరికరాన్ని కూడా లోనికి తీసుకెళ్లలేరు. ఎవరైనా పేపర్ లీక్ చేసినా, పరీక్షలో అక్రమాలకు పాల్పడినా చైనాలో కఠిన శిక్షలు విధిస్తారు. 7 ఏళ్ల వరకు కఠిన కారాగార శిక్ష విధిస్తారు. అభ్యర్థులు ఇక జీవితాంతం ఆ పరీక్ష రాయకుండా నిషేధం విధిస్తారు. ఇలా కఠిన చట్టాలు, జాతీయ స్థాయి భద్రతా ప్రోటోకాల్, సాంకేతిక నిఘా కారణంగా చైనాలో ప్రశ్నాపత్రం లీక్ ఘటనలు అసాధ్యంగా మార్చేస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎన్టీఏతో పాటు వివిధ రాష్ట్రాల పోటీ పరీక్షల బోర్డులు ఏనాడు బాధ్యతాయుతంగా వ్యవహరించలేదు. 2017లో కేంద్రం ఈ సంస్థను ఏర్పాటు చేసింది. జేఈఈ, నీట్, యూసీజీ, నెట్ లాంటి ఉన్నత విద్యా ప్రవేశ పరీక్షల నిర్వహించడమే అసలు బాధ్యత. ఐఐటీలు, ఎన్ఐటీలు, సెంట్రల్ వర్సిటీలతో పాటు వైద్య విద్యలో ప్రవేశాలకు సంబంధించిన పరీక్షలన్నీ ఈ ఎన్టీఏ సంస్థే నిర్వహిస్తుంది. సిబిఎస్ఈ, ఏఐసిటిఈ పైన పరీక్షల నిర్వహణ భారం తగ్గించి పూర్తిగా అకాడమిక్స్పై దృష్టి సారించాలన్న ఉద్దేశంతో ఏర్పాటైంది. ఇంకా చెప్పాలంటే కేంద్రం అత్యంత పెద్ద బాధ్యత అప్పగించింది. కానీ ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఏనాడు ఈ సంస్థ బాధ్యతాయుతంగా పనిచేసిన దాఖలాలేవు. ఇదేదో గాలివాటంగా చేస్తున్న విమర్శ కాదు. కొన్నాళ్లుగా నెలకొన్న వివాదాలే ఇందుకు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. తప్పులు చేయటం, వాటిని సరిదిద్దుకోవటం ఎన్టీఏకి కొత్తేమీ కాదు. అంతకుముందు కూడా 2025లో జేఈఈ మెయిన్స్ పరీక్ష విషయంలో ఇదే జరిగింది. ఫైనల్ ఆన్సర్ కీ అంతా గందరగోళంగా ఉందని ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో మళ్లీ దాన్ని మార్చడమే కాకుండా 12 ప్రశ్నలు పూర్తిగా తొలగించింది. సమాధానాలు ఇచ్చిన ప్రశ్నలను అన్ఆన్సర్డ్ జాబితాలోకి చేర్చడంతో గందరగోళానికి దారితీసింది. అసలు సిలబస్తో సంబంధం లేని ప్రశ్నలు వచ్చాయని గతేడాది జేఈఈ మెయిన్స్పై ఫిర్యాదు వచ్చింది. అంటే ఏటా ఏదో విధంగా ఈ తరహా సమస్యలు పునరావృతం అవుతూనే ఉన్నాయి. అయినా ఏమాత్రం చలనం లేకపోవడమే అభ్యర్థుల్లో నిరాశ, నిస్పృహాలకు కారణమవుతోంది. 2024లో తలెత్తిన వివాదం ఎన్టీఏ పనితీరును కళ్లకు కట్టింది. గతంలో అనేక పరీక్షల నిర్వహణలో విమర్శలు ఎదుర్కొన్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈ నీట్ వ్యవహారంలోనూ నిలువెల్లా నిర్లక్ష్యంగా వ్యవహరించింది. దాదాపు 67 మంది అభ్యర్థులకు 220కి 220 మార్కులు రావటం అనుమానాలకు తావిచ్చింది. 67 మంది విద్యార్థులకు ఒకే రకంగా మార్కులు రావటం ఒకెత్తైతే, అది కూడా ఒకే సెంటర్లో ఒకే రూమ్లో పరీక్ష రాసిన వారికి రావటంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల అనుమానాలకు మరింత బల చేకూర్చింది.